బెల్ ఐకాన్ కింద కొట్టుకోవడం మర్చిపోకండి. ఏంటి యాక్టింగ్ నేర్చుకుంటారా? సరే రండి, ఇంకేం లేదు, మొదలు పెడదామా? అంతకంటే ముందు హౌ టు లెర్న్ యాక్టింగ్. ఈ సిరీస్ లో మొత్తం 30 ఎపిసోడ్స్ ఉంటాయి. ప్రతి ఒక్క ఎపిసోడ్ పక్కా ఫాలో అవ్వండి. మిమ్మల్ని ఆడిషన్ లెవెల్ కి తీసుకెళ్లే బాధ్యత నాది. ప్రతి సెకండ్ ఈజ్ ఇంపార్టెంట్, సో డోంట్ స్కిప్. మొత్తం ఈ ఎపిసోడ్ లో A to Z ప్రతి ఒక్క యాక్టింగ్ స్కిల్ అండ్ డైలాగ్ రైటింగ్స్ అన్ని చెప్తాను. ఇది చేయవలసిన పని ఏంటంటే ఇంట్రెస్ట్ పెట్టి ఫాలో అవ్వండి, సరిపోద్ది. అసలు ఈ 30 ఎపిసోడ్లు అన్నావు, ఏం చెప్తావురా బాబు ఈ యాక్టింగ్ గురించి? కెమెరా ముందుకు వెళ్ళి ఒక సాంగ్ పెట్టుకుని ఒక డైలాగ్ చెప్పుకుని మమ్మల్ని లిప్ మూమెంట్ ఇస్తే అయిపోద్ది కదా అని అనుకుంటున్నారా? ఇప్పుడు చెప్తే నేను ఈ 30 ఎపిసోడ్స్ ఏం నేర్పించడానికి తీసుకున్నాను. సో అని వచ్చేసి క్యారెక్టర్ డెవలప్మెంట్. నీ క్యారెక్టర్ ని ఎలా డెవలప్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఎక్స్ప్రెసింగ్ వాయిస్, మాటలతో ఆకట్టుకోవాలి మాట్లాడడం అంటే. తర్వాత బాడీ లాంగ్వేజ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. చాలా ఉన్నాయి, బాడీ మూవ్మెంట్, ఎమోషనల్ యాక్టింగ్ ఎలా చేయాలి, వాళ్ళు ఇచ్చే కమాండ్ మీద హౌ టు క్రై ఎలా ఆడవాలి, ఇంకా ఎక్స్ప్రెసింగ్ యాంగర్, ఫియర్, మొత్తం న్యాచురల్ గా వచ్చేటట్టు టిప్స్ నేను చెప్తాను. మీరేం కంగారు పడకండి. మనం సెలెక్ట్ చేసుకునే క్యారెక్టర్ ని ఎలా స్టడీ చేయాలి, స్క్రిప్ట్స్ అండ్ డైలాగ్స్ ని ఎలా అర్థం చేసుకోవాలి, డిఫరెంట్ జనర్స్ లో ఎలా యాడ్ చేయాలి, రొమాన్స్ సీన్స్ ఎలా యాడ్ చేయాలి. రొమాన్స్ అనగానే ఓ వచ్చేస్తున్నారు మీరు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. చెప్తాను, ప్రతి ఒక్కటి చెప్తాను. రొమాన్స్ యాక్టింగ్ ఎలా చేయాలి, ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం టిప్స్ అండ్ కెమెరా యాక్టింగ్ ప్రతి ఒక్కటి నేర్పిస్తాను. మొత్తం గైడెన్స్ నేను ఇస్తాను, మీరేం ఫరక్ పడకండి. అర్థమవుతుందా? ఓరి బాబు యాక్టింగ్ అంటే ఇన్ని ఉన్నాయా? వద్దులేరా బాబు, నీకు నమస్కారం. ఇవే తగ్గించుకుంటే మంచి. ఏం కంగారు పడకు, నేను ఉన్నాను కదా, ప్రతి ఒక్కటి నేర్పిస్తాను నీకు దగ్గరుండి. అర్థమైందా? మీరు ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకోండి, సరిపోద్ది. నా జీవితంలో ఎప్పుడు చూడలేననుకున్నది ఈ రోజు చూస్తున్నాను ఆంజనేయులు. ఇంకా అంతకంటే నువ్వు చేయాల్సిన పని ఏం లేదు. నీకు నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్, తపన మొత్తం ఏమైనా ఉంటే నేర్చుకో. ఇంకా అంతకంటే మనం ఏం చేయలేము అన్నీ లేకపోతే. ఇంకా ఇప్పుడు ఏం చూసావు, ఇంకా ముందు ముందు ఉంది. సరే ఇంక స్టార్ట్ చేద్దామా? సపోజ్ నువ్వు ఒక క్యారెక్టర్ ని చూస్ చేసుకున్నావు అంటే నువ్వు ఇంకా ఆ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోవాలి. ఎలా అంటే ఇంక మునిగిపోవాలి. ఇంకా క్యారెక్టర్ లో గోదావరిలోనో లేదా సముద్రంలో మునిగిపోయినట్టు మునిగిపోవాలి. అప్పుడు కానీ మంచి అవుట్పుట్ రాదు, మంచి క్లిప్ అనేది మనం తీస్తాం. అప్పుడు అలా చేస్తే మంచి క్లిప్ అనేది తీస్తాం. ఇలా మునిగిపోవాలి, ఇలా ఇన్వాల్వ్ అవ్వాలి అనేసి నేను ముందు వచ్చే ఎపిసోడ్స్ లో మంచిగా మీకు అన్ని చెప్తాను. మిమ్మల్ని పక్క ఆడిషన్ తీసుకెళ్తాను. మిమ్మల్ని ఇలా ఆడిషన్కి వెళ్ళారనుకో, ఇలా ఒక సీన్ ఎత్తాడు, ఒకటి ఇలా పేపర్ ఇస్తాడు, ఇలా డైలాగ్ చూసుకుని అప్పుడు చెప్తారు అనమాట. నేను నేర్పించింది మొత్తం అన్ని బుర్రలో పెట్టుకుని అప్పుడు చెప్తారు. ఆడు 2 లైన్ చెప్పేసరికి అవతల షేక్ అయిపోయి వణికైపోవాలి, మొత్తం వణికిపోవాలి, షేక్ అయిపోయి. రండి మీరు అర్జెంట్ సిగ్నేచర్ పెట్టండి బాండ్ పేపర్ మీద. వచ్చే సినిమాలు మీరు యాడ్ చేస్తున్నారు అంతే, ఇంకేం అవసరం లేదు. మీరు యాడ్ చేస్తున్నారు, అయిపోయింది. సక్సెస్ఫుల్, మొత్తం సెలెక్ట్ అయిపోయారు మీరు. సరే ఓకేనండి. పక్కన ఆడిషన్ లో ఇంకెవరైనా వచ్చింటే పంపించండి అమ్మ. సరిపోయింది. ఏం సరిపోతారు మనకి, అంత అలా ఉంటది. నేను చెప్పింది పక్కన నేర్చుకోండి, అర్థమవుతుంది. ఎప్పుడు చూడాల్సిన సినిమా అప్పుడే చూడాలి. ఇలా టీజర్ లోనే క్లైమాక్స్ చూపిస్తే ఎలా అండి? సో ఈ రోజు మనం బేసిక్స్ అలానే యాక్టింగ్ స్కిల్స్ ఏమేమి ఉన్నాయి ప్రతి ఒక్కటి నేర్చుకున్నాము. మీరు ఈ వీడియోని ఎంతవరకు చూసారంటే మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉందో తెలుస్తుంది. నేర్చుకుని ఇంట్రెస్ట్ పెట్టే స్కోప్ అయితే మీకుంది, నేను చెప్తున్నా. సో నో నీడ్ టు వర్రీ. సో వచ్చే ఎపిసోడ్ కి మంచి ఎనర్జెటిక్ గా ఉండండి చూడడానికి, నాతో పాటు నేర్చుకోవడానికి. కుదిరితే రోజు లేదంటే డే బై డే ఈ ఎపిసోడ్స్ అనేది నేను పోస్ట్ చేస్తాను. సో అంతకంటే ఎక్కువైతే నేను తీసుకోను. మీకు కనుక కంటెంట్ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ కి ఎవరైనా ఇంట్రెస్టింగ్ ఉంటారు కదా, వాళ్ళకైతే షేర్ చేయండి, ఇంకా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకోండి. అలానే ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్ లో కలుద్దాం. బాయ్ బాయ్. ఎనర్జెటిక్ గా మాత్రం ఉంటాను, మర్చిపోకండి. కింద కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ కింద కొట్టుకోవడం మర్చిపోకండి. అర్థం చేసుకోకండి. చాలా కంట్రీలో ఉన్నావు బేటా. అక్కడ నువ్వే అర్థం చూడండి, బెల్ ఐకాన్ ని కింద కొట్టండి, అర్థమైందా?